నిరంతర సేవే సంకల్పంగా, దృఢ విశ్వాసమే పునాదిగా, సమాజ సంక్షేమమే లక్ష్యంగా సాగిన ఈ 30 ఏళ్ల ప్రయాణం విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్. ఈ సేవా ప్రయాణానికి ఆలోచనగా నిలిచింది ఒక మనసు. ఆ సంకల్పానికి రూపమిచ్చిన వ్యక్తి శ్రీ వేగిరాజు శివవర్మ గారు. కట్టింది కేవలం కట్టడాలు కాదు, తరతరాల భవిష్యత్తు. నిశ్శబ్దంగా మొదలైన సేవ నిరంతరంగా కొనసాగుతున్న తపన 30 సంవత్సరాలుగా వేల జీవితాల్లో వెలుగుగా మారింది. ఇది ఒక ట్రస్ట్ కథ కాదు, ఒక మనిషి కథ అంతకంటే కాదు. ఈ సేవను జీవన విధానంగా మార్చుకున్న ఒక మహోన్నతమైన సంకల్ప బలం. ఆయన వచ్చాక మా ఊరిలో బాగుపడిందండి. మా ఆడబడి ఊరికి మంచి ఉపయోగం చేశాడండి. డ్రైనేజీలు కట్టాడు, వాటర్ కూడా ఫిల్టర్ చేసి చాలా నీట్గా ఇస్తున్నారండి. అసలు మట్టి రోడ్లు లేకుండా మొత్తం సీసీ రోడ్లు వేయించారండి. మేము పట్టించుకోకపోయినా ఆయన మా ఇంట్లో మనిషిలాగా మాకు అన్నీ చేసి పెట్టారు. మాకేది లోటుపాట్లు లేవండి. వారి ద్వారాగా మాకు అన్నీ బాగున్నాయండి. ఊరందరూ కూడా శివవరం గారు రుణం తీర్చుకోలేరు. మా అక్కగారు స్వర్గీయ మంతెన విజయలక్ష్మి గారు, బావగారు డాక్టర్ మంతెన కృష్ణరాజు గారు ఇద్దరు అమెరికాలో కాలం చేసిన తర్వాత ఈ గ్రామంలో వారి పేరు మీద ఏదైనా చేయాలని చెప్పి 1996లో ఫిబ్రవరి 21వ తారీఖుని ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయటం అయింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటా కూడా ఇక్కడ పిల్లలకి, అంటే మేము చిన్నప్పటి నుంచి బురదలో ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు ఏలూరుపాడు స్కూల్కి వెళ్ళి చదువుకోవటం, అటువంటి పరిస్థితి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఇంగ్లీష్ మీడియంతో కూడుకున్న స్కూలు అవసరమని అనుకుని 97లో ఈ కేవిక రాజు విద్యానికేతన్ స్కూలు ప్రారంభించడం జరిగింది. అది కూడా ఇంకొక సంవత్సరం పోతే 30 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ చదువుకుని బయటికి వెళ్ళి కంప్లీట్ అయ్యి ఎన్నో మంచి స్థానాల్లో సెటిల్ అయ్యి బెంగళూరు, హైదరాబాద్, ఇతర దేశాల్లో కూడా ఉన్న పిల్లల్ని చూస్తే ఇది చేసిన 30 సంవత్సరాల కష్టం అంతా కూడా ఏమి కష్టం అనకుండా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. గ్రామంలో మా స్కూల్లో చదువుకునే పిల్లల్ని చూస్తూ ఉంటే మా గ్రామంలో మంచినీటి వ్యవస్థ కోసం ఎప్పుడు కూడా ప్రతి ఇంటికి సఫిషియెంట్ వాటర్ ఉండాలి, వాడక నీరు కానీ తాగునీరు కానీ అనుకుని మేము చెరువులు చాలా అభివృద్ధి చేసుకుంటా 2 పాకెట్లోని ఓవర్ హెడ్ ట్యాంక్స్, అలాగే రిజర్వాయర్స్ అన్నీ కట్టుకుంటా ఫిల్టర్ బెడ్స్ చేసుకుంటా ఉండి వాటర్ అనేది ఏ విధంగానే లోటు లేకుండా ప్రతి ఇంటికి ఒక కొల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ చుట్టుపక్కల చేపల చెరువులు, రైలు చెరువులు ఉండటం వలన కొంత పొల్యూటెడ్ వాటర్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ చెరువుని సుమారు 80 సెంట్లో ఉన్న మా ట్రస్ట్ చెరువుని మినరల్స్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా న్యాచురల్ ఫిల్టరేషన్ తోటి చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని గ్రామం కోసం రిజర్వ్ చేసుకుని ఈ పనిని జనరల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆర్ఓ ప్లాంట్ వాటర్ అనేది అంత శ్రేయస్కరం కాదు అన్న ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇరవై సంవత్సరాల క్రితం వత్సవాయి సూర్యనారాయణరాజు గారి జ్ఞాపకార్థం ఆయన పేరు మీద ప్రజా వైద్యశాల ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఒక ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాన్ని బైరాలజీ ఫౌండేషను, కేర్ ఫౌండేషను వీళ్ళందరూ గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ వచ్చారు.
ఇప్పుడు మా ట్రస్ట్ 30 సంవత్సరం సెలబ్రేషన్స్ కారణంగా కింద ఫ్లోర్ని మళ్ళీ రెనోవేట్ చేసి అప్గ్రేడ్ చేసి దాన్ని భీమవరం హాస్పిటల్ ప్లస్ డాక్టర్లు మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తోటి ఈ హాస్పిటల్ని ప్రజా వైద్యశాల కింద నిరంతరం ఈ గ్రామస్తులకి చుట్టుపక్కల గ్రామాలకి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఈ ప్రజా వైద్యశాలలో ప్రతి ఆదివారం స్పెషలిస్టులు ఎవరైతే సీనియర్ డాక్టర్స్ ఉంటారో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా మా వంతు సహకారంతో ముందుకు నడపాలని అనుకుంటున్నాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ముఖ్యంగా మహిళలకు కుట్టు మిషన్లు అలవాటు చేసి వాళ్ళకి సబ్సిడీ బేసిస్ మీద కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ, అలాగే లేసెస్ వర్క్ చేసుకోవటం, వాళ్ళ ఇళ్లలో కూర్చొని తీరిక సమయాల్లో చేసుకునే విధంగా అవి కానీ, అలాగే ఇక్కడ పనిచేసి యూత్ కానీ ఎవరైనా కూడా వాళ్ళకి ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అలా సెల్ ఫోన్ రిపేర్స్ కానీ అలా ఇటువంటి ఎన్నో వాళ్ళకి ఆధారంగా ఉండేటట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నిర్మించడం జరిగింది. గృహాల నిర్మాణం. ఇల్లు అంటే కేవలం సిమెంటు ఇటుకలతో కట్టిన 4 గోడలు కాదు, గౌరవంతో జీవించే హక్కు, మనిషి రూపుదిద్దుకునే స్థలం. ఒక టైంలో అయితే మా చిన్నతనంలో అయితే మాకు అసలు ఇల్లు అనేది లేదు, పెంకిటిల్లు ఉండి అందరికీ. అది కట్టుకోలేని స్థితిలో కూడా ఆయన చాలా మేలు చేసి మా దగ్గర డబ్బులు లేకపోయినా ఆయనే మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మీరు ఇల్లు కట్టుకోవాలి, ఇలా ఉండకూడదు, శుభ్రం చేసుకోవాలి అని చెప్పి మా చేత ఈ ఇల్లులన్నీ కట్టి పెట్టారు. ఆయనే దగ్గరుండి మా దగ్గరికి వచ్చి మేము పట్టించుకోకపోయినా ఆయన మా ఇంట్లో మనిషిలాగా మాకు అన్నీ చేసి పెట్టారు. ఆయన చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ గ్రామం ఆయన పుట్టినందుకు ఇక్కడ మేము చాలా అదృష్టవంతులు. ప్లాట్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. ప్లాట్లు వేయడం అంటే కేవలం భూమిని భాగాలుగా విభజించడం కాదు, రాబోయే తరాల కలలకు వేదికలను సిద్ధం చేయటం. వీడు కొత్తగా మేము ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇవ్వాలని డెవలప్ చేసిన 3 లేఅవుట్లు ఒక లేఅవుట్ అన్నమాట. అలాగే మిగతా లేఅవుట్లు 2 కూడా ఇట్లాగ అండర్ గ్రౌండ్ డ్రైన్ తోటి వీళ్ళకి ఎక్కడా కూడా మురికి నీరు ఇంటి పక్కనే ఉండి అవసరం లేకుండా అన్నీ కూడా మొదటి లేఅవుట్లో అండర్ గ్రౌండ్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత సుమారుగా 3 లేఅవుట్లో కలిపి గ్రామంలో అవుట్ ఆఫ్ 60 ప్లాట్స్లో 30 ప్లాట్లో నిర్మాణం కూడా ఈ నెల 15 రోజుల్లో మంచి రోజులు చూసుకుని శంకుస్థాపన చేసి ఆ నిర్మాణం కూడా చేయటం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఇక్కడ. అట్లా ఇది చాలా గ్రామాల్లో ఇలా 3 కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసి కట్టడం అనేది చాలా రేరు. అలాగే డ్రైన్ లైన్స్ అనేది గవర్నమెంట్కి ప్రయారిటీలో లేని ఐటమ్. అంటే ఏ గ్రామానికి కూడా 1 లక్ష రూపాయలు డ్రైన్స్ కోసం ఇచ్చే పరిస్థితి లేని టైంలో మా గ్రామంలో గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 1,25 లక్షల రూపాయలతోటి నిధులతోటి గ్రామం మొత్తం ఇట్లాగా అండర్ గ్రౌండ్ డ్రైన్స్, అలాగే కాలనీస్కి వచ్చేటప్పటికి సైడ్ కాంక్రీట్ డ్రైన్స్, సీసీ వాల్స్ తోటి కవర్స్ తోటి అది చేయటం జరిగింది. గ్రామంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ చేసేటప్పుడు ఎక్కడైతే సీసీ రోడ్స్ ఉన్నాయో అది సెంటర్లో కట్ చేసి మళ్ళీ సీసీ రోడ్ని డ్యామేజ్ చేయటం ఎందుకని ఉద్దేశంతో కాంక్రీట్ సైడ్ డ్రైన్స్ పెట్టామన్నమాట. మొత్తం గ్రామం అంతా కూడా లోపల కాలనీస్ అన్నీ ఇదే విధంగా సైడ్ కాంక్రీట్ డ్రైన్, దానిపైన ఈ బిళ్ళలు. ఈ హోల్స్ ఎందుకంటే కొంత గ్యాస్ ఫామ్ అవుతుంది, అది బయట ఎయిర్లోకి వెళ్ళిపోవడం కోసం కొంత హోల్స్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా గ్రామం అంతా కూడా చేయటం జరిగిందనమాట. ఇట్లా సరే దారి నుండి కాదు, ఇట్లా మట్టి రోడ్లో వెళ్ళేవాను. ఈ అలా వెళ్ళాలంటే 200 మీటర్లో చర్చి కాడి నుంచి ఇక్కడ బురద మొగలు కయ్యగా ఉండేదండి. మీకు ఈ డ్రైన్లు, మన అండర్ గ్రౌండ్ డ్రైన్లు మాకు ఈ వరకు అయితే దోమలు కుట్టేసి చాలా ఇదిగా ఉండేవి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేసాక మామూలు వాటర్ సెక్షన్ మటుకి పైప్ లైన్ బాగా కొత్త లైన్ వేసారండి. మళ్ళీ చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ ఊరంతా గ్రామం అంతా నీట్గా ఉందా. దేవాలయాలు శాంతి, ఐక్యత, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చే కేంద్రాలు. ఆలయాలు తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యాలు.
వెంకటరమణ అంటే శివవర్మ అంటే మేము వెంకటరమణ అని పిలుస్తామమ్మా. ఊళ్ళో రామాలయం శివాలయం కట్టాడమ్మా. రామాలయం శివాలయం అంటే రాముడు శివుడు రెండు కలిపిన శక్తే శివవర్మ. మా గ్రామంలో పూర్వం శివాలయం లేదు. పెద్దలు అనేవారు శివాలయం లేని ఊర్లో ఉండకూడదని చెప్పి నానుడు అనమాట. చాలా ఊర్లలో పెద్దల కోరిక మేరకు శివాలయం లేదని చెప్పి వాళ్ళ కోరిక మేరకు 2011లో ఇది శంకుస్థాపన చేయటం జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగిందో భగవంతుని నిర్ణయం. అదే రోజు నెక్స్ట్ ఇయర్ 2012లో ఈ శివాలయం ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే గ్రామంలో శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి 2013లో ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ అభిషేకం చేసి వెళ్ళారు. అది చాలా అరుదుగా జరిగే సంఘటన అన్నమాట. ఎందుకంటే శృంగేరి పీఠాధిపతి రావటం ఏరియాకి చాలా తక్కువ, ఒక 8 to 10 yearsలో ఒకసారి ఇప్పుడు వస్తూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు మా గ్రామానికి వచ్చి ఇక్కడ లోపలికి వచ్చి అభిషేకం చేయటం అనేది చాలా సంతోషం. అందరు గ్రామస్తులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఆయన రావటం. మతాలకు అతీతంగా మానవత్వం ఒక్కటే అన్న భావనను నమ్మిన శివవర్మ గారు తాను కట్టించిన చర్చిలే సజీవ సాక్ష్యాలు. క్రీడా ప్రాంగణాలు, పిల్లలు ఆడని ఊరు, పక్షులు రాని చెట్టు ఒకటే అంటారు పెద్దలు. క్రీడా ప్రాంగణాలు వ్యక్తి మానసిక వికాస కర్మాగారాలు. నేటి స్మార్ట్ఫోన్ యుగంలో కనిపించని ఆట స్థలాలు ఇక్కడ ఇంత చిన్న ఊరిలో మాత్రం ట్రస్ట్ తరపున 4 ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమం జీవితమంతా కుటుంబాన్ని పోషించిన అనుభవాలకు పంచుకునే ప్రదేశం. ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించే చోటు వృద్ధాశ్రమం. ఈ 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే భాగంలో ఇక నుంచి ఇంకా ఉచితంగానే ఎవరికైనా ఇందులో ఉండే వృద్ధులకు కానీ అలాగే గ్రామస్తులకు కానీ ఎవరికైనా సరే ఫుడ్ అనేది ఇంకా ఉచితంగానే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మేము చేసినప్పుడు ఒక రిసార్ట్లో, అంటే మన అందరూ కుటుంబ సభ్యులందరూ విడిది కింద ఎప్పుడూ కూడా రిసార్ట్స్కి వెళ్తూ ఉంటాం. ఇక్కడికి వస్తే పిల్లల దగ్గర లేకపోయినా ఇక్కడికి ఉండే రిసార్ట్స్లో ఉన్న ఫీలింగ్ తోటి సంతోషంగా ఇవన్నీ కూడా అన్నీ ఆస్వాదించాలని చెప్పి ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరుగుతాం. గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ పెన్షన్ ఫర్ నీడీ. గ్రామంలో ప్రభుత్వ భవనాలను కట్టడం అంటే ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేయటం. ఈ భవనాలకు పూర్వ సర్పంచ్ కనుమూరి గారి కుటుంబమిచ్చిన స్థలంలో పూర్తి చేశారు. .96 నుంచి 2026 వరకు మేము ట్రస్ట్ ద్వారా చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ నెల ఫిబ్రవరి 21కి మాది 30 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. భవిష్యత్తులో ఇవన్నీ చేసి భవిష్యత్తులో ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి అని అనుకున్నప్పుడు దీనికి ఒక మార్గం, అంటే వెనకాల ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చి చూసుకునే పరిస్థితి లేదు, విలేజర్స్ కూడా చూసుకునే అంత ఆర్థిక పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి దీన్ని ఏదైనా మంచి ఆర్గనైజేషన్కి దీనికి అటాచ్ చేయాలని అనుకున్నప్పుడు మళ్ళీ మేమే బయట వరకు ఇచ్చి మళ్ళీ వాళ్ళు సరిగ్గా రన్ చేస్తారో చేయకపోతారనే ఉద్దేశంతో భీమవరంలో సరిగ్గా 11 సంవత్సరాల క్రితం 2015లో వివేకానంద సేవా సమితి అని చెప్పి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం.
2015 సంవత్సరం జనవరి 12 జనరల్గా వివేకానంద జయంతి. అదే రోజు తిథులను బట్టి కూడా వివేకానంద జయంతి వచ్చింది. ఆ రోజుని చిన్న మినీ హాల్లో వివేకానంద సేవా సమితి భక్తుల కోసం మెయిన్ పెట్టుకుని స్టార్ట్ చేసినప్పుడు 11 సంవత్సరాల క్రితం భక్తుల కోసం ఒక చిన్న మినీ హాల్ మా కళ్యాణ మండపంలో మినీ హాల్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇంకా అది దేనికంటే సంస్థకంటూ సమితికంటూ ఒక సంస్థ అనేది ఉండాలి, అది అందరిది అయి ఉండాలి, అది వ్యక్తిగతంగా ఉండకూడదనే ఉద్దేశంతో అప్పుడు ఒక 2022లో ఇక్కడ సమితికి కొంత ల్యాండ్ తీసుకుని సుమారుగా 1 ఎకరం ల్యాండ్ తీసుకుని ఈ మందిరం, అట్లాగే రామకృష్ణ వారి మందిరం, శారదాదేవి మందిరం, వివేకానంద ఎక్సలెన్సీ హాలు, దీనికి సంబంధించింది సుమారుగా ఒక 10,000 చదరపు అడుగుల్లో కట్టుకుని ప్రతి ఆదివారం మా సేవా సమితిలో సాయంత్రం 1 గంటన్నర పాటు సత్సంగం జరుగుతుంది. చాలామంది మహిళా భక్తులు చాలామంది వచ్చి దాంట్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే చాలామందికి కోలాటం నేర్పుతున్నాం, అలాగే యోగా నేర్పుతున్నాం, అలాగే భగవద్గీత చదివే విధానాన్ని నేర్పుతున్నాం. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శివవరం గారు 2 వ్యాన్లు ప్రత్యేకంగా దీనికోసం పెట్టి భక్తుల్ని ఎక్కడెక్కడి నుంచో వాడు వస్తానంటే ఎంతమంది అయినా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసి చాలా బాగా చేస్తున్నారు. ఇటువంటి రామకృష్ణ మఠాలు పెద్ద పెద్ద సిటీల్లో ఉండడం చూస్తాం. ఇటువంటి విశాలమైనటువంటి ప్రాంగణంలో ఊరికి దూరంగా ఎంతో ఆహ్లాదకరమైన, ఎంతో ఆకర్షణీయమైనటువంటి వాతావరణంలో ప్రకృతికి అతి దగ్గరగా అత్యంత సుందరంగా ఈ మందిరాన్ని శివవర్మ గారు నిర్మించడం జరిగింది. ఇక్కడ పవిత్రమైన భావనలు పిల్లల్లో కూడా ఉండాలి, భవిష్యత్తుకి వాళ్ళు మంచి పౌరుల కింద ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు స్కూల్ పెట్టాలని ఆలోచన రావటం, కింద సంవత్సరం ఒక అభిప్రాయానికి వచ్చి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నివేదిత విద్యాలయ స్కూలు స్టార్ట్ చేయటం జరిగింది. నివేదిత పేరు మీదుగా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నివేదిత గారు మన భారతదేశం యొక్క సంప్రదాయాలు అవి నచ్చి పిల్లల్లో మంచి విద్యను ఏర్పరచాలి, పిల్లల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దాలి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మంచి విద్యను అందించాలి అన్న సదుద్దేశంతో ఆవిడ మన దేశానికి రావడం జరిగింది. వాళ్ళు పెద్దయ్యాక ఒక ఉమెన్ ఎలాంటి రోల్స్ని ప్లే చేసినా వాళ్ళు ధైర్యంగా ఆ సొసైటీలో మేనేజ్ చేసుకునేలాగా అండ్ ఫ్యూచర్లో ఆ యొక్క ఎథికల్ వాల్యూస్ని నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ చేసేలాగా వాళ్ళని కరెక్ట్గా మౌల్డ్ చేస్తున్నాం చిన్నప్పటి నుంచి. మా స్కూల్ దగ్గరే కాదు, పిల్లలు ఇంటికి వెళ్ళాక కూడా ఎలా ఉండాలి, ఏంటి, పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, గ్రాండ్ పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, అవన్నీ కూడా ఆ మోరల్స్ అన్నీ కూడా మేము ప్రతి ఒక్క టీచర్ ప్రతి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆడపిల్లలు సంగతిగా ఉండాలి, అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలని చెప్పే భావంతో మేము ప్రతిరోజు సాయంత్రము వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఫ్రీగా పెడుతున్నాము. క్లాస్కి 10 మంది పిల్లలు కూడా ఉంటారా ఈ కండిషన్ పెడితే అనుకున్నది మాకు ఉండే స్ట్రెంగ్త్ని ఆల్మోస్ట్ 200% అప్లికేషన్స్ ఎక్స్ట్రా రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు పిల్లలలో మార్పు చాలా కనపడుతుంది. పేరెంట్స్ మీటింగ్లో కూడా మగపిల్లలకు కూడా ఏదన్నా ఇటువంటి కార్యక్రమం చేయాలని అడిగినప్పుడు ఇప్పుడే మేము 2 months బ్యాకే డిసెంబర్లో ఇక్కడ దగ్గరలోనే ఇంకొక గవర్నమెంట్ సిలబస్ తోటి ఇదే సనాతన ధర్మం మీద క్లాసెస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంకొక 25,000 SFT తోటి ఇక్కడ దగ్గరలోని మా సమితికి దగ్గరలో నరసింపురం గ్రామంలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది. రేపు మే నెలాఖరు కంప్లీట్ చేసి అది వివేకానంద విద్యాలయ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ నివేదిత విద్యాలయ అనేది బాలికలకు వచ్చేది స్కూల్ ఎట్లాగో అట్లా వివేకానంద విద్యాలయ అనేది పాలూరుకి అది ఫ్రీ స్కూల్ కింద ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు గ్రామంలో కానీ
లేకపోతే ఇక్కడ కానీ, లేకపోతే కళ్యాణ మండపంలో కానీ, లేకపోతే వివేకానంద విద్యాలయ కానీ, అన్నిటికీ కూడా వీరందరి కృషి, చాలామంది కష్టంతో ఇవన్నీ అవుతున్నాయి తప్పితే ఏదో నా ఒక్కడి వలన ఏదో అయ్యేదేం కాదు. ప్లాన్ చేస్తాం, బట్ ఇంప్లిమెంట్ చేయటం చాలా కష్టం. ప్లాన్ చేయటం చాలా ఈజీ. డబ్బు సమకూర్చడం కూడా పెద్ద కష్టమైన పని కాదు. కానీ అది నిరంతరం వర్క్ చేయటం అనేది, ఒక గోల్ పెట్టుకుని పని చేయటం అంటే వీరందరికీ పేరు ప్రతిష్టలు ఏమి రావు. మా ఉద్దేశం సమితికో లేకపోతే ఒక నివేదిత విద్యాలయకు మంచి పేరు రావాలని మేము అనుకున్నా కూడా ఎవరో ఒకరు నన్ను ఫోకస్ చేసి చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండి వ్యక్తులను ఎవరో ఫోకస్ చేసి చూడరు. కానీ దీని అందరికీ కూడా ప్రాణం పెట్టి పనిచేసి మా టీం అందరూ కూడా ఈరోజు మీ ముందు అందరం ఉన్నాం. ఇక్కడ వీరందరూ సమిష్టి కృషి, రాత్రి పగలు అంతా ఈ టైం అని ఆ టైం అని అనుకోకుండా కష్టపడి, ఆ కష్టంతో రిజల్ట్స్ అన్నీ కూడా మీకు కనపడి అన్నీ కూడా వీరందరూ నిరంతర శ్రమ. నాది ఓన్లీ నేను ఎండలోకి వచ్చి నుంచుని పనిచేసే పరిస్థితి కాదు. వాళ్ళందరూ కూడా రాత్రనక పగలనక నిరంతరం చేసే వర్క్ తోటే ఈ భగవంతుడి కార్యక్రమం ఈ విధంగా ఈ స్థాయిలో మేము చేయగలిగామంటే వీరందరి కృషి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కృషి. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా